వెల్కమ్ టు వేదిక టీవీ. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆటో యూనియన్లు హామీలు సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు నెరవేర్చకపోవడంతో ఆటో యూనియన్లు అయితే ధర్నాలు చేపట్టింది. గతంలో చేసిన ధర్నాలకి ఆటో యూనియన్ల తరఫున మేము అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి పొన్నం ప్రభాకర్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని పక్కదో పట్టించి దాని గురించి రాజకీయ చర్చగా మారుస్తున్నారు తప్ప మా హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి ఆటో యూనియన్లు అయితే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఏఐటీ ఆఫీసు నుంచి అయితే ఆటో యూనియన్లు అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సిద్ధంగా ఉన్న ఆటో యూనియన్ని అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మా మీద చూపిస్తున్న ఈ మొండి వైఖరిని మేము ఎదుర్కొంటాం, అసెంబ్లీని ముట్టడి చేస్తాం. ఏదేమైనా మా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే మటుకి ఈ పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేపడతామని చెప్పి ఆటో యూనియన్లు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్న ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. मैं मोहम्मद अब्दुल सलीम यूनिटी तेलंगाना ऑटो वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट हूँ। आज चलो असेंबली का प्रोग्राम जेएसी की तरफ से एओटीसी ऑफिस हिमायत नगर में रखा गया है, क्योंकि एक साल होने को आ रहा, गवर्नमेंट हमारी कोई भी बात को सुनने के लिए राज़ी नहीं है। तो हम जो है ना ये प्रोग्राम रखे हैं चलो असेंबली। जब तक हमारे डिमांड्स पूरे नहीं करते हम पूरे ड्राइवर जाके असेंबली के सामने बैठ जाएंगे। जब तक पोन्नम प्रभाकर साहब हमारे डिमांड नहीं सुनेंगे, जब तक हम असेंबली के पास से नहीं हटेंगे बोल के हाँ ये हमारा डिमांड है। हम पूरे ऑटो ड्राइवर का शुक्रिया अदा करते हैं जो हमारे जेएसी की तरफ से आए सो उनका शुक्रिया अदा करते हैं। हमारे जो डिमांड्स है, जो 11 साल से ऑटो मीटर नहीं बढ़ा उसके बारे में जो है ना जल्द से जल्द मीटर बढ़ा बोल के हम बोल रहे पोन्नम प्रभाकर साहब को, लेकिन उन्होंने सुनने के लिए राज़ी नहीं है। और दूसरा 12,000 रुपये सालाना देते बोल के बोले, उसके लिए भी जो है ना उन्होंने आज तक बात करने के लिए राज़ी नहीं है। दूसरा हमारा वेलफेयर बोर्ड्स है, और दूसरा जो है ना हमारे ऑटो परमिट्स के बारे में बोल रहे हैं। और हमारा जो इंश्योरेंस टीआरएस गवर्नमेंट जो 5 साल का एक्सीडेंटल इंश्योरेंस था तो हम जो है ना उसको रिन्यूअल करो बोल के बोल रहे हैं। हमारे जो भी नाजायज़ डिमांड्स नहीं है, हमारे जायज़ डिमांड्स है, लेकिन उसके लिए भी सुनने के लिए कांग्रेस गवर्नमेंट सीएम साहब से ये रिक्वेस्ट कर रहे हैं कि जल्द से जल्द हमारे ऑटो ड्राइवर के जो भी प्रॉब्लम है सॉल्व करो बोल के हम मीडिया के जरिए सीएम साहब को డిమాండ్ కర్ రహే हैं। ఆటో యూనియన్ల అసెంబ్లీ ముట్టడి అనేది జయప్రదం చేయాలని చెప్పేసి నినాదాలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు త్వరితగతిన నెరవేర్చాలి. ఆ ఆటో కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఫ్రీ బస్సు ఉందో ఆ ఫ్రీ బస్సు వల్ల మేము చాలా నష్టపోయాం. ఆ నష్టపోవడం కాకుండా మీరు ఇస్తానన్న హామీలు త్వరగా నెరవేర్చాలని చెప్పేసి ఆటో యూనియన్లు అయితే అసెంబ్లీ ముట్టడికి అయితే చలో అసెంబ్లీ అని చెప్పేసి ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో కార్మికులు ఏదైతే యూనియన్ ఆఫీస్ ఉందో యూనియన్ ఆఫీస్ దగ్గరే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఏర్పాటు చేశారు. ఆటో యూనియన్ని ఇప్పటికైనా మా పొన్నం ప్రభాకర్ ఏదైతే మాట్లాడినాడో ఆటో యూనియన్లకు ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేరుస్తామని చెప్పారో ఆ హామీలు కాస్త త్వరగా నెరవేర్చాలని, ఆ నెరవేర్చకపోతే మేము అసెంబ్లీని ముట్టడి చేస్తాం. అసెంబ్లీ ముట్టడి చేయడం కదా రానున్న రోజుల్లో ఆటో యూనియన్ల నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. హైదరాబాద్ నడిబొడ్లో ఆటోలు నిలబెడతామని చెప్పేసి ఆటో యూనియన్లు అయితే చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అసెంబ్లీలో మా విషయాలపైన చర్చించాలి, మాకు ఇస్తానన్న హామీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మటుకి ఈ ఆటో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కాస్త ఇంకా భారీ ఎత్తున చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆటో యూనియన్లు అయితే చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా మాకు మద్దతుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇది రాజకీయ చర్చగా చేస్తున్నారే తప్ప దేనికి ఉపయోగం లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతవరకు మా గురించి మాట్లాడింది లేదు. అసెంబ్లీలో చర్చిస్తామన్న పొన్నం ప్రభాకర్ కూడా మాటలు దాటేస్తారు. మీ ధర్నాలు విరమించుకోండి అని చెప్పి మాటలు చెప్పిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అసెంబ్లీలో ఆటో యూనియన్లకు సంబంధించి ఎటువంటి మాట్లాడలేదు అని చెప్పేసి అయితే ఆటో కార్మికులు అయితే చెప్పడం జరుగుతుంది.